సంస్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యముల ధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నది. వీరు నా నుడులు ఆలించి ఉండరు కదా. ఏమి వీరల రూపలావణ్యాతిశయముల పూర్వములే ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరివై ఉండను? ఓయి మీరెవరూ ఇతను ఉంట కథంబు. సాలభంజకరాయివి నిమేషత్వమే లేదు, సజీవ మనుష్యాకృతులు భ్రమింపజేసినవే. ఏమీ విశిష్ట విచిత్ర కల్పన, మరియు లోకోత్తర కళా కౌశలం. ఉద్యానవనము, సభాభవనమున ఉద్యానమా ఎంత రమణీయమగునున్నది. వివిధ భరానత శాఖా శిఖా తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురభిర పుష్ప వల్లీమ తల్లికా సంభాసురంబు ఆసుర పుష్ప కృత్య శ్రవన్ మధుర సస్వాదనాద్ర సంభ్రమద్భ్రమణ కోమల ఝంకార నాదమేదురంబు మేదుర మధుర మధుకర ఘన ఘనాఘన శంఖానర్తన క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాపాలాప మంజుల దోహత ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు ఆరామ సౌకమార్యం అత్యంత మనోహరం అత్యంత మనోహరం. దినదినానేక నూత్నారామ రంజిష్యమాన గౌరవ వంశవర్తన మనః ప్రమాదావహంబగు ఈ నిష్కుటంబు భక్తులకు అద్భుత దర్శనీయం బగుట నిర్వివాదాంశము. మయసభయని సామాన్య జనుడు మొదలు రాజకంఠేనమున పర్యంతరమేక గ్రీవముగా దీనిని గూర్చి వర్ణించుట సరియే. ఫల కుసుమజాలములను ఆహా మహదానందమని కల్పించుతున్నదే. ఆసారమా ఇది? ఉండి లేనట్టును లేక ఉండినట్లును కనబడుచున్నదే. జలాశయమే కాకున్నా ఈ విషసూత్రములను ఈ శతపత్రాధికములను ఎట్లుండును? ఔరా ఏమి దీని శృంగార వైభవము! సంస్పరి సమాప్త నోక్త చైతన్య ప్రాసాదక శీతల విమల మధువారి పూర సంపూర్ణము మంద పవన చాలనోద్ధూత కల్లోల తరంగ మాలికా పరస్పర సంఘట్టన జాయమాన మృదులత్వాన విస్తారాతి శ్రావ్యంబు కమల గోకర దాది నానావిధ జలకుసుమ శాకానుత దరీభాగంబు ఆలోల బాల శైవాల జాల లాలిత జంగమోద్యాన శంఖావహంబు శ్రీవాలాంకృత విషసూత్రపాళిక సందీపిత హంస హంసికర విభూషితంబు వర్ణనాతీతంబు వర్ణనాతీతంబు ఇయది చూడం చూడ అపూర్వ రమణీయ రమణీయాకృతిని తలపించుచున్నది. ఎందలి మధువారి పూరవించుక గ్రోలి ఈ పరిసరమున వక్కింత విశ్రమించదుగాక. నేరము లేని కృత్రిమ తటాకమా ఇది? అట్టిదే తటాకము. ఇతర ప్రకృతి నన్ను పరిహసించుతున్నది. ఇది మైన రచనా విశేషమాలాక నేను భ్రాంతితున్ననైతిన ఎట నుండి హాసత్వని కూడా వినవచ్చుతున్నది. మమ్మ కాల్చి ఎవరిని పరిహసించడం లేదు కదా. ఇచ్చట ఎవరునూ కానరారే ఈ హాసత్వని ఎట నుండి వచ్చే. అహో అతులిత మాయా రచన సమర్థుడైన మయుడు ఇందెందైనా ధ్వనించి యంత్రము నిర్మించి ఉంచనేమో. ఏమో ఆ కనపడున్నదేమి? వివిధమణి వికార కుట్య భాగాంతర్గత భారతదేశమా తత్సువర్ణ శాఖాంతరోలిఖిత గారుత్వల్లి సమూలసితమా పల్లి సమూలసిత సల్లలిత పల్లవ సందోహమా మధ్యే పల్లవ సంపుటత్యంత భాసుర పుష్పఫల ప్రధానమా పుష్పఫల మకరంద రస సేవనాద్ర సమాగత షట్పదకేరవారమా కట్ట త్రిజగన్నుత సభాభవనము పాండవుల ఆధీనమందుండుటయా కాల స్వభావము నిన్న మొన్నటి దనుక నిలువ నీడ లేకుండా పాండవులు దిగ్విజయ మరచి రాజసూయాత్మల నిర్వహణముల సార్వభౌమ పదమును అలంకరించుటయా అభిమాన ధనులకు భూరమణుల
ఎదురికి నా సామంతులలో ఉపాయములు అర్పించి పరస్పర శిర కోటీల సంఘర్షణ డొల్లిన వజ్రముడు మయూక్మలు భూతకి రోత్త చోపరాపాదించి రత్నగర్భైన నామము సార్థక వరుమ సాష్టాంగ దండప్రామములాచరించుడా అవమానము కాదో ధర్మదమ్మున ధర్మజుండు యుక్తాయుక్త వివేచనాజ్ఞాన విదూరుంటాయి సార్వభౌముని సమక్షమును జ్ఞానం ఇంచుకైన లేక స్వేచ్ఛగా వారి ప్రణతులను గైకొనటయ్యా యోచించిన కొలది మనమున పట్టరాని క్రోధంబు వెళ్ళి విరిసి దుర్ఫలంబగుచున్నది ఇతడ మాత్రం నిల్వంజాలు అదే ఆ కనంబుడి ద్వారము నిర్గమించదా శిలాద్వారమా ఎంత బిట్టుగా కొట్టుకుని పరిహాసం మరణ పరిహాసధ్వని పాంచాలి పంచభద్రుక పరిహసించు చుట్టివి కదూ పరిహసింపుము ఇప్పటికి ఇది పరిహాసం మాత్రమే కాలాంతరమున ప్రళయ భైరవ వికటాట్టహాస విస్ఫోరణ ప్రభుడు ప్రభుత తీవ్ర వైశ్వానర జ్వాల నేనెందున్నాను నానా తుంగ తరంగ కల్లోలిత పారావార పర్వత ప్రదేశమున కాదు దుర్గంధ పంకిల గాఢాంధకార బంధుర పాతాళ పరమహేయ గృహముననే అశ్రాంతావమాన అగౌరవ అవహేళన అమితాంగతాప అమేయ నిందావాక్య సంతాప సూచీ యంత్రముననే ఇస్సిరో నిర్మల నీలాకాశమున నిర్నిద్ర ప్రచండ భానుడు హిమ సందోహమున ఇందుక సేపు సంగతులు గాడ పట్టపగలంటి దిశావితారమును వెలిగింపడ ఓహా వైర వనితా కరతాళ ధనులాయవి నక్షత్ర రూపమున నన్ను పొంచి చూచుచున్నవి అల్లదే పాండవేయ మరి హోసచంద్రుడు మానసాగమును వెలుగుచూ వచ్చనని ఓ పాండు కుమార మరి హోసచంద్రమో నీవు రోజువో ఈ రోజులు చెడగతివో కట్ట రారాజైననేమి సకల కౌరవ రాజ్య సార్వభౌమ పదవిని అధివసించిననేమి భీష్మద్రోణాది ధనిన్వి నికరమ్ములు నన్ను గొల్వ నిఖిల గీర్వాణ నిచయమ్ము మదీయ కృతా కుటిల భృకుటికై జంకుచుండ అక్కబట్టి దుడ్డెమ దర్మ ప్రస్ఫురిత తృతీయ నేత్రములైన కరాంగులమును మోయింపజాలు విలుకాండ్రు పెక్కండ్రొక్కి మిగిలి నెక్కటి పోరిన నక్కులు సధారునై ఢీకుల వాకుల రాని నాగ పదవినైన మధంగణ కరాంగ్రమ సమర్పింప సంసిద్ధమగనుండా కురుకుల లాముడనై వేర జగత్ సహస్ర భానుడనై బలరాముని యొద్ద గదాయుద్ధ వైదిష్యమును ఆర్జించననేమి ఆ బంధకీకృత పరిహాసావమానమున ప్రాణ పరిత్యాగమునరించుటయా లేక ఆ పరిభవమునకు తల ఎక్కి జీవించుటయా మనుటయా మరణించుటయా సప్త సాగర వేలావలిత వసుంధరావలిమనకెల్ల ఏక ఛత్రాధిపత్యము వహించి అప్రతీత ప్రతాపమున చండ శాసనుడనయ్యలరారు నా ఇంటి రాజరాజన్య చూడబడి ఎవ్వడిటి హేయమగు దుర్మరణమునకు అంగీకరించును అవమానము హరింపజాలక దుర్మరణమునకే సాహసింతమనను ప్రయోజనము మహాభిమాను సుయోధన సార్వభౌమునిక అవమానము ఆ దుర్జాతి శుద్ధాంతమున లజ్జా విహీనత పరిహసించుగాక నా ఎంతటి వానికి అవమానము తటస్థించుడయా మహాగజేంద్రంబు మార్గమును జనుచుండ శునకంబులు ఎన్ని మరుగుటలేదు నేను ఎన్ని విధములను అంతరాత్మను సరిపెట్టుకున్నమన్నను ఈ వార్త ఎట్లైనను లోకమునకు వెల్లడి కాక మానదు నిరర్థకముగ దురర్థ ప్రతిపాదుకులకు లోకులు అనేక విధములుగా తలంపక మానరు ఆ పిమ్మట నన్ను సందేహింపకను మానరు మానధనుండకు సుయోధన సార్వభౌముని జీవితమున ఈ కళంకము స్థానం ఏర్పరచుకొనకను మానదు అపయసమ్మున జీవించి ఎండుట కన్న మరణంబు సర్వ విధంబుల శ్రేయోదాయకంబు అపయసంబున జీవించి ఉండుట కన్న మరణంబు సర్వ విధంబుల శ్రేయోదాయకంబు అపయసంబున జీవించి ఉండుట కన్న మరణంబు సర్వ విధంబుల శ్రేయోదాయకంబు
ప్రాణ పరిత్యాగానంతరమునందైనను ఈసడి తప్పున మానిని పరిహాస పాత్రుండకు మానవపతి జీవిత చరిత్రమని రేపురుదును నా జీవితం నాటక రూపంలో ప్రదర్శింపబడదా కావున మరణంబు సర్వవిధంబుల గర్హితం జీవించి ఉండదమన్నా పరనారి పరిహాస పంక కళంకిత జీవనుండనై మనియుండుటయు దుర్భరంబే ఏమి సేయుదును పాదాహతం రజోత్థాయ మూర్ధానమధిగచ్చితిం అచేతనమునకు భూపరాగమే పాదాహతి శైపజాలక మానవుని మూర్ధమధిరోహించి తన పగ తీర్చుకొనుచుండా సచేతునుడనై సబలుడనై సార్వభౌముడనైన నేను ఒక ఆడుదిగనరించు అవజ్ఞతకు ప్రతీకారము గావించి నా పౌరుషము స్థిరపరచుకున్న జాలనే కట్ట నవమానములన్నిటికీ కారణభూతమైనది ఆ మయ సభయే కదా నా క్రోధమునకు ఉనికి పట్టైనది ఆ మయ సభయే కదా జీవితముల విషమస్థితిని ఆక్రమింపజేసినది ఆ మయ సభయే కదా అవురా దురాత్ములు యుక్తాయుక్త పరిజ్ఞాన విషేణులు రాజనీతి బాహ్యులు పరవంచనాశక్తులు పాపకర్ములుగా పాండవ హతకులు పిలిచినంతనే నేనేలా రాజసూయమున కరుగవలే అరిగి తిన్బో నాకేలా పాడుమయ సభా సందర్శనేచ్ఛ అంకురింపవలే అంకురించబో నేనేలా ನನ್ನ ಸಮಯమున ಆ ಪಾಪಿಷ್ಟ ಪಾಂಚಾಲಿಯಾಲ ನಿಷ್ಕಾರಣముగా పరిహసింపవలే ఓహో ఈ స్థితిగతులను బట్టి చూడ నన్న బంధకిచే వంచింపజేయుటకయ్యా పాండవ హతకులే ఈ రాజసూయ వ్యాజములను ఇంద్రప్రస్థపురమునకు పిలిపించినట్టు తోచుచున్నది ఎంత కౌటిల్యమో ఎంత మోసమో ఎంత దుండగమో ఎంత ద్రోహమో వారి క్రూరులారా పాపిష్ఠులారా పాండు భూపాల గర్భ భారభూతులారా ఏమి నా వెర్రి ఆభిజాత్యమునందు దృష్టి సారింపక ఆత్మ గౌరవమునందు గురి నిల్పక సార్వభౌమ పదమ్మునైనను తలంపక నేనెట్టి అవ్యక్తాలోచనమ్మను పడి కొట్టుకునుచున్నాడా నవఖండ భూమండలాధిప మకుట తటఘడిత మణిఘ్రుని నిరంతర నీరాజు త్రిజపాద వంకేరహుండనై సింధురాచతుష్టయ పరివేష్టిత వసుంధరాభార దూర్వహుండనై హరరాజ మద సంహరణ భీకర భుజాబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై 14 భువనమ్ము లొక్కబెట్టిన ఎత్తి వచ్చిన ఒక్కడగింపంచాలు ప్రచండ ప్రతాప ప్రభా విభాసులకు నూర్పుర సహోదరులకు అగ్రజుండనై చండతర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సత్య స్వామిలిసులమై మాననీయమై అభిమాన వలని బంతి కృపమై నిష్కలంకమై జగమున మేలికి గల సుక్షత్రియో సమర జన్మించి అనేక క్షౌకనే తమో సమాజముల కథనాదులను రాదు ఈ ప్రపంచమున ఎంతటి అసాధ్యము దురాత్ములారా పాండవ హతకులారా సుయోధన సార్వభౌముడు అభిమానధరుడనియు బంధుగుండనియు మీది మిక్కిలి మీ వంటి సామంతుల అనేకులకు శాసకుండని అయినను తలంపురైతిరే అప్పుడే దుర్మదాంధత్వము కన్నులకు ఎగదట్టెనా అప్పుడే యుక్తాయుక్త వివేచన జ్ఞానము అవునవును అల్పపు సిరి కన్నులు కాననిచ్చునే ఎట్టెట్టులో ఒక రాజసూయం నిర్వహించటం కదా ఈయన కన్నును నిన్నును కానకున్నారే ఎంత మాత్రమునకే ఇంత మిట్టిపాట కానిండు భవన్ మనోగత దౌరాత్మ వారివాహ విభంజన సమర్థ ప్రభంజనము కాదా ఈ కురురాన్మని క్రోధము భవహృదయ సంవృత గర్భ పర్వతోన్మూల క్షణ వజ్రాయుధము కాదా ఈ చక్రవర్తి క్రౌర్యము భవచిత్తాటవీ సంచర దురూహమత్త మాతంగ వక్షక వాటరి విపాటనోదగ్న సింహ కిశోర ఖరాంచరణ ఖాత్రము కాదా ఈ కురుముఖ్యుని అద్భుతోపాయ పరంపరలు ఓరి రాజకులపాంశనులారా మిమ్మల్ని ఇంకా ఇంద్రప్రస్థపురం నిలువనిచ్చిన నే సుయోధనుండనే కట్టుపుట్టముల సైతమోడ అలాగించి మిమ్మల్ని నట్టడములు గుట్టలు పాలు గావించి చెట్టులను బట్టి బగుండిన నే రోజునే నిండు సభా మధ్యమున
సకల రాజన్యుల సమక్షమున పత్ని సమేతంబుగా మీ మాన మారడివో చేయకుండిన ఇంకను భూమండలమున దుర్యోధన చక్రవర్తిని పిలిపించుకుందునా. పాండవాంకుర మారణ హోమమునకై హృదయ గుండమున క్రోధాగ్ని ప్రజ్వరిల్లుతున్నది. మంత్రపాఠకులు లేరు, ఏమి కర్తవ్యము? అవమాన సంజనిస సంతాపం అనివార్యమైన నిలిచిన చోట నిలువనిచ్చుడలేదు. నేత్ర భేల కీలి కీలి కలాపమునకైన ఓర్చి ఉండవచ్చును కాని భీషణాతి భీషణంబగు ఈ శోషణమున కోర్చిండుట దుస్సహము. సమయ సముద్దండ దండతర చండాతి చండ దండపాతములకైనను సైపనవు గాని ఈ దుర్వ్యథకు తాళియుండుట దుస్సహము. కర్తవ్యం కర్తవ్యతా విచారము లేదు, పుణ్య పాప వివక్షత లేదు, కీర్తవ కీర్తులు లేవు, కారణములు లేవు, బంధుత్వములు లేవు, దయ లేదు, భయము లేదు, భక్తి లేదు. పాండవేయ ప్రకల్పిత నిష్ఠుర పరిభవ త్రిశూలాఖండిత గౌరవ వసరంతన మనఃఖండీరవము యలేశా విహార వ్యవహారముల అప్తమత్తరుద్ది నిరాటంచువలసినదే. పాండవ దుర్మద విభంజన విధానము ప్రస్తుత ప్రథమ కర్తవ్యము. పాండవ పట్ట మహిషి దారుణ పరాభవము ద్వితీయ కర్తవ్యము. పాండు భూపాల కులోన్మూలనము అనంతరాచరణీయము తృతీయ కర్తవ్యము. ఏయన మార్గము దుశ్శాసన సౌకర్యులకు వార్తలంపియుంటేనే వారేల ఊరకున్నారు. ఇప్పుడే పోయి అద్దురాత్ముల చించి చెండాడదను, అప్పురంబు భస్మీపడలము గావించదను. ఆ పాపిష్ఠ పాంచాలిని ఎంతోని మహాపదలముంచదను. నా మనోవికల్పమునకు కారణమైన ఆ మోయ సభను